హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం ప్రసాదానికి చేసే పులిహోరని ఎలా చేయాలో చూద్దాం. పండగలంటేనే ప్రసాదాలు, మరి ప్రసాదాలంటే మెయిన్గా గుర్తుకొచ్చేది పులిహోర. మరి ఈ పులిహోరని టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా? మరి అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టుకోండి, లేదు అనుకుంటే చల్ల నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. వీటిని వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు, లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పప్పులు అనేది బాగా క్రిస్పీగా వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి హాఫ్ వేగిన తర్వాత 4 ఎండుమిర్చిలు వేసి కలుపుకొని చివరగా 2 టీ స్పూన్ నువ్వులు వేసి కలుపుతూ వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి వేయించుకుంటూనే నేను పక్క స్టవ్ పై రైస్ పెట్టుకున్నాను. నేను ఇక్కడ పులిహోర కోసం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకున్నట్టయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసి కుక్ చేసుకోండి. ఒకవేళ బొగాన్లో చేసుకున్నట్టయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసి కుక్ చేసుకోవాలి. రైస్ అంతా కుక్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ఇలా వెడల్పుగా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. నెక్స్ట్ చింతపండును నానబెట్టాం కదా, అందులో నుంచి చింతపండు రసాన్ని తీసుకుందాం. ఒకవేళ చింతపండుకున్న నార గుజ్జు మొత్తం ఒకవేళ తీసేసి నానబెట్టుకున్నారనుకోండి, దాన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ఇలా చేత్తో పిసికి రసాన్ని మొత్తం సపరేట్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని మొత్తం తీసుకున్న తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోని 4-5 పచ్చిమిర్చీలు చీల్చుకొని వేసుకోవాలి. చింతపండు రసం, కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. చింతపండు రసంలోని పచ్చిదనం అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. చింతపండు రసం తీసుకునేటప్పుడు వీలైనంత చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మరీ పల్చగా ఉన్నట్టయితే మనకి కుక్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది. అదే చింతపండు రసం చిక్కగా తీసుకున్నారనుకోండి, ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అవ్వడానికి తక్కువ టైం పడుతుంది. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కడాయిని పక్కకు తీసుకోవాలి. తర్వాత ఇంకో కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 మిరపకాయలు, కరివేపాకు, 2 మిరపకాయలు మనము పొడి చేసుకోవడానికి కొన్ని వేసుకున్నాం, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, అందుకే ఇక్కడ తక్కువగా వేసుకుంటున్నాను. వేసి కలుపుకోవాలి. ఇంకా ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా, అదే ఏదో కాదండి, పల్లీలు మిస్ అయ్యాయి. పోపునంతా పక్కకు నెట్టి పల్లీలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు ముందే వేసి తర్వాత పోపు అన్నీ వేయండి. ఇక్కడ నాకు ఇది ఒకటి మిస్ అయింది. తర్వాత అన్నీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పొడి అన్నంలో వేసి పొడి మొత్తం అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ చింతపండు గుజ్జుని కూడా అన్నంలో వేసి కలుపుకోవాలి. చివరగా పోపుని వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.